ఈనాటి వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అనండి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. అందరూ గట్టిగా బలంగా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సౌండ్ ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఈనాటి వాక్యముతో ప్రభు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. మీరు మాట్లాడితే లూదియా హృదయము తెరవబడింది తండ్రి. ఈ దినమున ప్రభా ఈ స్థలములో మూయబడిన ప్రతి హృదయం నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగాక. ఆవరించిన ప్రతి దురాత్మ శక్తుల సమూహమును యేసు నామములో అది లయమైపోవునుగాక. యేసు నామములో అది నిర్మూలమైపోవునుగాక. ఈ బిడ్డలతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగములో అపోస్తులైనటువంటి పౌలు గారి ద్వారా రోమా సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడినటువంటి మాట ఏమంటాడంటే చూడండి. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. చూడండి, ప్రతిది కూడా ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే మీకు ఒక్కొక్క మాట నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడట మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? రెండు కనపడతాయి. ఒకటి దేవుడు, రెండవది అపవాది అయినటువంటి సాతానుగాడు. ఈ రెండు, ఒకటి దేవుడు, రెండవది విరోధి అయినటువంటి సాతాను. ఈ దేవుడు అపవాది అయినటువంటి సాతాను అనే విరోధి మధ్యలో ఈరోజు ఎవరయ్యా నలిగిపోయేది అంటే, ఎవరయ్యా వారు? సాతాను అయినటువంటి విరోధిగాడు ఎవరితో వాడు సంఘములోనికి కావచ్చు, మనుష్యులలోనికి కావచ్చు, వాడు చొరబడుతూనే ఉంటాడు. అయితే వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. చూడండి, ఈ అపవాది అయినటువంటి సాతాను అనేటువంటి ఈ విరోధి, ఈ సాతాను అనే విరోధికి ఎవరు కావాలి? ఒకటి, నీతిమంతులనే వాడు పట్టుకుంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని వాక్యమునకు లోబడిన బిడ్డలనే వాడు విరోధిగా మార్చుతాడు. మూడవది, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు కట్టబడుతున్నటువంటి వ్యక్తినే వాడు ఆటాడుకోవడానికి వాడు మనుష్యుల మీదకి విరోధులుగా వాడు ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ అపవాది అయినటువంటి
విరోధి అనే మాట ఎక్కడైనా ఈ పాత నిబంధనలో వాడబడ్డదా అని అంటే తప్పకుండా పాత నిబంధనలు కూడా ఈ మాట కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలోనికి ఒకసారి వచ్చినట్టుంటే ఆ మాట మనం చూసుకుందాం. 7వ అధ్యాయంలోనికి రండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. యోబు గ్రంథం కంటే ముందు ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయంలోనికి రండి. అక్కడ 6వ వచనం చదివినప్పుడు ఒక మాట మనకు కనపడుతుంది. 7:6 వచనం. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనేను. చూసారా? ఇప్పుడు మీకు క్లుప్తంగా ఈ మాట తెలియజేయబడాలి. ఎవరు విరోధులు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇప్పుడు రాణి ఎస్తేరు రాజుకు విందు చేసిన రోజు, ఎవరమ్మా నీకేం కావాలా నా ద్వారా అని చెప్పేసి, ఈ రాజ్యములో సగం మట్టుకు నీకు కావాలా అని చెప్పేసి అంటాడు. ఎందుకొరకు ఈరోజు ఈ విందు నువ్వు ఏర్పాటు చేసావు అని చెప్పేసి అంటే, అప్పుడు నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి రాజు అడిగినప్పుడు, రాజా యూదుల మీదికి ఒక మరణ శాసనము వచ్చి ఉన్నదయ్యా, ఆ మరణ శాసనం అనే చట్టమును ఈ హామాను మీ ఎదుటకి తీసుకొని వచ్చిండయ్యా, కాబట్టి ఈ దుష్టుడైన ఈ హామానే మాకు శత్రువయ్యా. ఈ హామాన్ అనే దుష్టుడు మాకు శత్రువు, కాబట్టి ఈ శత్రువు చేతుల నుంచి మమ్మలను విడిపించుము అని రాజు దగ్గర రాణి అయినటువంటి ఎస్తేరు ఈ పదం వాడినట్టు దేవుని వాక్యము స్పష్టంగా కనపడుతున్నటువంటి మాట. ఈ హామాను ఎందుకు దుష్టుడు? ఈ హామాను యూదులకు ఎందుకు పగవాడు? హామాను ఎందుకు ఆ యొక్క మరణ శాసనమును రాజైనటువంటి దర్యావేషు సమక్షములో దాన్ని తీసుకొని వచ్చాడు? ఒకటే కారణం, మొర్దెకై వానికి నమస్కరించకయు వానికి వంగకయు హామానుకు కనిపించినప్పుడు హామాను పగబట్టేశాడు. ఎలాగైనా ఈ మొర్దెకైని చంపాలి, ఈ మొర్దెకై సంబంధించిన జాతీయులు ఎవరెవరు ఇక్కడ ఉన్నారు ఈ కోటలో అని చెప్పేసి ఆ హామాను రాజు దగ్గరికి తీసుకొని పోయినప్పుడు, రాజా నీకు విరోధముగా ఒక జాతి ఈ ప్రాంతములో ఉందయ్యా, వారిని బ్రతకనిచ్చుట మంచిది కాదో, వారు ప్రబలుతా ఉన్నారయ్యా, కాబట్టి వీరిని ఎలాగైనా హతము చెయ్యాలి. అంటే వీని ఉద్దేశం ఏంది? నీతిమంతుడైనటువంటి హామాను, అంటే నీతిమంతుడైనటువంటి మొర్దెకై హామానుకు వంగక, హామానుకు నమస్కరించక, ఒక మాట విషయంలో ఇప్పుడు యూదులను ఎలాగైనా చంపాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు, హామాను ఓ దేవునితో సమానంగా పోల్చుకుంటున్నాడేమో. అందరూ వంగి నమస్కరిస్తూ ఉంటే ఈ యూదుడైనటువంటి మొర్దెకై ఎందుకు నాకు నమస్కరిస్తలేడు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చదివి పరిశుద్ధ గ్రంథాన్ని పటిష్ఠించినటువంటి వ్యక్తి ఈ యొక్క మొర్దెకై. ఈ మొర్దెకై ఎందుకు ఆ హామానుకు వంగక నమస్కరించలేడు అని చెప్పేసి అంటే 3వ అధ్యాయంలోనికి వచ్చినట్టుంటే 5వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణమును మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరన్నది తెలుసుకొని
అహశ్వరోషు యొక్క రాజ్యమంతటయు నుండు మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఇది సంగతి. ప్రియ దేవుని బిడ్డ, మొర్దెకై నీతిమంతుడు, దేవుని బిడ్డ, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తి. హామాను అంటున్నాడు, నాకు నమస్కరించక, నాకు మ్రొక్కక ఈ వ్యక్తిని బట్టి యూదులందరినీ కూడా సంహరించాలి అని చెప్పేసి ఒక చట్టం రాజు దగ్గర తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ఈ మొర్దెకై ఎందుకు వంగట్లేదు, మొర్దెకై ఎందుకు హామానుకు నమస్కరించట్లేదంటే, ప్రకటన గ్రంథములోనికి మీరు వచ్చినట్టుంటే ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయము 8, 9వ వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. యోహాను అను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యమును గైకొనిన వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. హల్లెలూయా! దేవునికే నమస్కారము చెయ్యాలయ్యా. హామాను, నీకు వంగనయ్యా, నీకు నమస్కరించనయ్యా. నీ వల్ల ఏదైతే అవుతుందో నువ్వు చేసుకోపో. నా దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు, ఆయనకు ఒక్కనికే, నన్ను సృష్టించిన సృష్టికర్త సజీవుడు, ఆయనకు తప్ప ఎవరి కాళ్ళు పట్టుకునే అక్కర మాకు లేదయ్యా. మా దేవునికే మేము సాగిలపడతామయ్యా. మొర్దెకై భయపడట్లేదు. హామాను, నీ పాదములకు నేను నమస్కరించనయ్యా, నీ యొద్ద నేను వంగనయ్యా. అలాగైతే నేను ఒక చట్టం తీసుకొని వస్తా రాజు దగ్గర, తీసుకొనిరా. ఇప్పుడు మొర్దెకైకి తెలుసు, ఏ చట్టమైనా సరే దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడో. రాజులైనా సరే, అధికారులైనా సరే, ఏ చట్టమైనా సరే, నీతిమంతులకు అనేక ఆపదలని దేవుని వాక్యం సెలవిస్తుంటే, ఈ దుష్టుడైనటువంటి హామాను గురించి ఎస్తేరు రాణి మొర్దెకై యూదులందరినీ తీసుకొని వచ్చి వారు 3 దినములు ఉపవాస ప్రార్థన చేసిరని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా దేవుడు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, రాజు మనస్సును మార్చినటువంటి దేవుడు. రాణి, ఈ విందు ఎందుకమ్మా ఏర్పాట్లు చేస్తేవంటే, అయ్యా యూదుల మీదకి మరణ శాసనము వచ్చిందయ్యా, ఈ మరణ శాసనం నుంచి తప్పించాలంటే రాజు అయిన నీవేనయ్యా ఈ చట్టమును ప్రకటించితివి. అయ్యా నీ చిత్తమైతే మమ్ములను ఇందులో నుంచి తప్పించు. ఈ కార్యము చేసింది ఎవడు? ఈ దుష్టుడైన హామానే. హల్లెలూయా! ఈ దుష్టుడైనటువంటి హామానే మాకు శత్రువయ్యా. ఈ దుష్టుని చేతిలో నుంచి మమ్ములను తప్పించుము అని ఆ ప్రార్థన చేసినటువంటి విన్నటువంటి దేవుడు, ఏ హామానైతే మొర్దెకైని చంపాలని ఉరి కొయ్య సిద్ధము చేశాడో, అదే ఉరి కొయ్య మీద దేవుడు రాజుతో మాట్లాడి అదే ఉరి కొయ్య మీద వాణ్ణి ఉరి తీసినట్టు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా! చూసారా, వాక్యం సెలవిస్తుంది. చదువుకున్న వాక్యములో పౌలు గారు అన్నారు కదా, రోమపత్రిక 8:31, ఆయన మా పక్షమున ఉండగా
మాకు విరోధి ఎవడు? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని కొరకు నీతిగా నువ్వు జీవిస్తుంటే, నీతిగా నువ్వు బ్రతుకుతా ఉంటే, అపవాది అయినటువంటి సాతానుగాడు దుష్టుడే. ఆ దుష్టుడు ఎన్నో రకాలుగా హామాను పెట్టినట్టుగానే, మొర్దెకైని ఇబ్బంది పెట్టినట్టునే, యూదులను ఇబ్బంది పెట్టినట్టుగానే వాడు దుష్టుడు ఒక్కనిలో దూరి నీ దగ్గరికి వస్తాడు. అయితే వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన విడిచిపెట్టకు, ఉపవాస ప్రార్థన విడిచిపెట్టకు, ప్రార్థనలో బలంగా నిలవాడు. రక్షించబడ్డటువంటి నీవు, నీ పక్షమున నా దేవుడు యుద్ధములు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? హల్లెలూయా. రెండో విషయం కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలోనికి రండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం చూడండి, 23వ అధ్యాయం 8వ వచనం, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. దేవుడు నీ పక్షమున యుద్ధములు చేయాలంటే దేవుణ్ణట మీరు హత్తుకొని ఉండుడని వాక్యము సెలవిచ్చింది. యూదుల మీదికి మరణ శాసనం వస్తే భయపడలేరు, కానీ దేవుణ్ణి హత్తుకొని ఉన్నటువంటి ఎస్తేరు, దేవుణ్ణి హత్తుకొని ఉన్నటువంటి యూదులు, దేవుణ్ణి హత్తుకొని ఉన్నటువంటి మొర్దెకై ప్రార్థన విడిచిపెట్టలేరు. ప్రార్థన ఒకటే, ప్రార్థన ఊపిరి వంటిది, ప్రార్థన నిన్ను రక్షించేది, ప్రార్థన నీకు విడుదల కలుగజేసేది. అది ఏ స్థితి అయినా సరే నిన్ను తప్పించేది ఏదైనా ఉన్నది అంటే అది ప్రార్థన ఒక్కటి. హల్లెలూయా. యెహోషువ అంటున్నాడు, మీరు యెహోవాను హత్తుకొని ఉండుడి, మీ పక్షమున అతడు యుద్ధములు చేసే దేవుడు. హల్లెలూయా. నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. దేవుణ్ణి హత్తుకొని ఉండండి, దేవుణ్ణి హత్తుకొని ఉండండి. వాక్యం సెలవిచ్చింది. దేవుడు నీతో మాట్లాడాలంటే మోషే అంటాడు, నాతో ఆయన ముఖాముఖిగా మాట్లాడెను. అటు తర్వాత యెహోషువ దగ్గరికి మోషే వచ్చేటప్పటికట యెహోషువ అనే యవ్వనస్తుడు దేవుని గుడారములో నుంచి అతడు బయటకి పోకుండా దేవుణ్ణి హత్తుకొని దేవుని సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడయ్యా? దేవుని వాక్యము సెలవిచ్చింది, మోషే ఈ ప్రజలకు నువ్వు భయపడకు, ఈ రాజులకు నువ్వు భయపడకు, ఈ అధికారులకు నువ్వు భయపడకు, నేను నీ పక్షమున ఉండి నేను నీతో యుద్ధము చేపిస్తా. మోషేకు విజయ రహస్యం ఏంటిదో తెలుసా? ఎక్కడ ఓటమి లేదు. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇజ్రాయేలుకు విడుదల కలుగుతుంది. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇజ్రాయేలు పక్షమున యెహోవా యుద్ధము చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నటువంటి మోషే జీవితంలో ఎక్కడ కూడా ఓటమి పాలు అనేది కాలేదండి. యెహోషువ జీవితంలో కూడా ఎక్కడ ఓటమి పాలు కాలే. యెహోషువతోని దేవుడు అంటాడు, ఇదిగో మోషే బ్రతికిన దినములు ఎలాగైతే నేను ఆయనకు తోడుగా ఉన్నానో నేను నీకు ఇప్పుడు తోడుగా ఉంటాను. నీవు లేచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుము. నేను మోషేకు తోడై ఉన్నట్టే నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వారికి భయపడకూడదు, వారికి జడియకూడదు. ఇదిగో నా గుడారమును విడిచిపెట్టి వెళ్ళనటువంటి నేను
నిన్ను చూచుచున్న దేవుడను కాబట్టి, ఇదిగో మోషే మృతి నొందని కాబట్టి ఇప్పుడు నడపబడిన ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఇక కానాను ప్రాంతానికి నడిపించాలంటే తిరిగి తనకు ఒక నాయకుడు కావాలని చూసుకున్నాడు. ఆ నాయకుడే యెహోషువ. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వచనం చదువుకుందాం. 5-6 వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లే నీకు తోడైయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుడు. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడేదయ్యా, నీ పక్షమున నేను ఉంటానయ్యా. నీవు ఎవరికి భయపడకూడదు. నిన్ను నేను విడువను, నిన్ను నేను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను మోషేకు తోడై ఉన్నట్టే ఇప్పుడు నీకు కూడా నేను తోడై ఉంటాను. ఏ అబ్రహాముకైతే వాగ్దానము చేసి చెప్పి తిను, ఏ కానానుకు నడిపిస్తానని నేను అన్నానో అదే వాగ్దానము ఇశ్రాయేలు ప్రజల్లో నెరవేరాలి. కాబట్టి నేను చెప్పిన దేవుడను, చేసి చూయించే దేవుడను కాబట్టి ఈ ప్రజలను ఇప్పుడు నువ్వు తీసుకొని వెళ్ళు. నువ్వు ఒకవేళ భయపడతావేమో, యెహోషువ భయపడకువయ్యా, ఇగో నేను నీ పక్షమున ఉంటానయ్యా. ఇదిగో నీతో ఎవరైతే యుద్ధము చేస్తారో వారితో నేను యుద్ధము చేస్తాను. నీ పక్షమున నేను ఉంటాను కాబట్టి నువ్వు ఇప్పుడు భయపడకూడదు. ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని నువ్వు కనానుకు నడిపించు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. దేవుడే ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మీ దేవుడైన యెహోవాని మీ పక్షమున యుద్ధము చేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఏ మాట అయితే మాట్లాడో పరిశుద్ధాత్మ ద్వారా, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడు, మాకు విరోధి ఎవడు? ఇప్పుడు విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు వాగ్దానం చేస్తూ యెహోషువతో చెప్తా ఉన్నటువంటి మాట, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున అతడు యుద్ధము చేస్తాడు. ఆయన ఒకవేళ నీ పక్షమున యుద్ధములు చేయాలంటే నువ్వు ఆయనతో ఉంటేనే, ఆయనతో నీవు ఉంటేనే, నీతోని ఆయన ఉంటేనే నీ జీవితంలో కార్యం జరుగుతుంది బిడ్డ. ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉండి నాకే ఎందుకు ఈ శ్రమలని ఒకవేళ నువ్వు అన్నట్టుంటే నీ తప్పిదములోనే ఉన్నదే. నువ్వు దేవుణ్ణి హత్తుకొని దేవునికి దగ్గరగా ఉంటలేవు కాబట్టి అపవాది అయినటువంటి సాతానుగానికి నువ్వు చోటిస్తున్నావు కాబట్టి ఇదిగో అపవాది అయినటువంటి సాతానుగాడు నిన్ను పట్టి పీడిస్తా ఉన్నాడు. అందులో నుంచి లోపల నుంచి బయటకు రాలేకపోతున్నావు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు అపవాదిగానికి చోటిస్తా ఉన్నావు బిడ్డ. వానికి చోటియకు. నీ పక్షమున యుద్ధము చేసే దేవుడు ఒక్కడున్నాడు కాబట్టి ఆయనను మీరు హత్తుకొని ఉండుడి. ప్రేమించే ప్రేమికుడు కాదు నిన్ను హత్తుకొని ఉండేది. ప్రేమించే ప్రేమికురాలు కాదు నిన్ను హత్తుకొని ఉండేది. అది కొద్ది రోజుల మట్టికే బిడ్డ. ఎందుకు విజయం పొందుకోలేకపోతున్నావు? మోషే యుద్ధముల విజయం పొందుకున్నట్టండి ఆయన, యెహోషువ యుద్ధముల విజయం పొందుకున్నట్టండి ఆయన, 31 మంది రాజుల ద్వారా అతడు విజయం పొందినటువంటి యెహోషువ ఓటమి లేదు. మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడో?
ఈరోజు అన్య జనుడు నిన్ను చూసి ఏమంటున్నారో తెలుసా? ఎక్కడ ఆమెకే విజయము లేదు, ఎక్కడ ఆయనకే విజయము లేదు. ఆయనను బట్టి దేవుని దగ్గరికి నేను ఎందుకు రావాలి? ఈమెను బట్టి నేను దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? ఇన్ని రోజులయ్యే ప్రభువును నమ్ముకుంటే తన జీవితంలో విజయము లేదే, ఆయన జీవితంలో విజయము లేదే. ఎందుకు నీకు విజయము దొరకట్లేదంటే నువ్వు దేవుణ్ణి హత్తుకొనుక లోకమును హత్తుకొని తిరుగుతున్నావు బిడ్డ. అందుకే నీ పక్షమున నా దేవుడు యుద్ధము చేయట్లేదు. దేవుడు అన్యాస్తుడు కాదు. నీ పక్షమున నా దేవుడు యుద్ధము చేయాలంటే నా దేవుని నువ్వు హత్తుకొని ఉన్నప్పుడే. నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు ఎందుకు కుటుంబములో ఓటమే, ఎందుకు నీ జీవితంలో ఓటమే, ఎందుకు నీ ఉద్యోగంలో ఓటమి, ఎందుకు నీ బంధువుల ముందు నీదికి ఓటమి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కింద చివరి మాట మనం చదువుకుందాం. చివరి మాట, రాజులందరి సంఖ్య 31. చూడండి, యెహోషువ కాలములో 31 మంది రాజుల మీద అతడు విజయము పొందినటువంటి వ్యక్తి. 31 మంది రాజులు వచ్చినా, ఎంతమంది వచ్చినా యెహోషువను ఏ మాత్రము ముట్టలేకపోయారు. కారణం ఏమిటో తెలుసా? ఆయన పక్షమున నా దేవుడు యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఆయన నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడో. చూసారా, మోషేకు ఏ వాగ్దానంతో పిలుచుకొని వచ్చాడో ఇప్పుడు యెహోషువ కూడా అదే వాగ్దానంతో పిలుచుకొని వస్తున్నాడు. నేను ముందుంటా, మీరు ముందు నడవండి, మీతో పాటు యుద్ధము చేయువాడను నేనే, భయపడకూడదు, వారికి చెడియకూడదు, నేను మీ పక్షమున ఉంటాను, మీ త్రుల నేను యుద్ధం చేస్తా. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం. ఎందుకు మానవుడు ఓడిపోతాడు? ఎందుకు దేవుడు వారి పక్షమున యుద్ధము చేయలేకపోతాడు? ఇక్కడ మాట మీకు క్లియర్గా నేను అర్థమయ్యేటట్టు చెప్తా. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అండర్లైన్ చేసుకోండి, ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమునకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతానును అభినాదమును మెల్కిసున అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఆయన పక్షమున ఉండలేడు? సౌలు ఇప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఎందుకు ఓడిపోతా ఉన్నాడు? వాక్యము సెలవిచ్చింది కదా, మీ పక్షమున యుద్ధము చేయవాడను నేనే. యెహోషువ పక్షమున యుద్ధములు చేశాడు, మోషే పక్షమున యుద్ధములు చేశాడు, ఎస్తేరు పక్షమున యుద్ధములు చేశాడు, యూదుల పక్షమున యుద్ధములు చేశాడు, మరణ శాస్త్రాలను తప్పించాడు. ఇప్పుడు సౌలును ఎందుకు ఓడిపోతా ఉన్నాడు? ఎందుకు ఆయన పక్షమున యుద్ధము చేయలేకపోతున్నాడు? ఇదే ఫిలిష్తీయులను ఓడించినటువంటి సౌలు ఇప్పుడు అదే ఫిలిష్తీయుల చేతిలో ఎందుకు ఓటమి అయిపోతా ఉన్నాడు? గెలవలేడా? ఫిలిష్తీయులను జయించి రాలేడా? ఆ మాట మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. సౌలు నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. అందుకే ఓటమి. ఆయన సౌలు పక్షమున ఎందుకు యుద్ధం చేయలేకపోతున్నాడు? కారణం, నా ఆజ్ఞలను అతడు అనుసరింపలేకపోతా ఉన్నాడు. అంతకుముందు ఫిలిష్తీయుల చేతిలో అతడు విజయము పొందినటువంటి వ్యక్తి. ఆ మాట చదువుకుందాం.
ఇదే మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనం చదువుకుందాం. ఇలాగు సౌలు ఇజ్రాయిలును ఏలుటకు అధికారము నొందినవాడై నకముకాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ అమోనీయులతోనూ ఏదోమీయులతోనూ శోభాదేశపు రాజులతోనూ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. ఫిలిష్తీయులను సౌలు చేతిలో ఓడించినటువంటి, సౌలుకు విజయం ఇచ్చినటువంటి దేవుడు, ఆ దినము వారి పక్షమున యుద్ధములు చేసినటువంటి దేవుడు ఈనాడు సౌలు పక్షమున ఎందుకు యుద్ధములు చేయలేకపోతా ఉన్నాడు? దేవుడు అన్యాయస్తుడా? ఆయనకు బలము లేదా? ఆయనకు శక్తి లేదా? ఉన్నదే. నా బలము తగ్గిపోయేనా? మోషే తగ్గిపోలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన ఆజ్ఞను అతిక్రమించుతా ఉన్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడినటువంటి సౌలును ఇప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతా ఉన్నాడు. కారణం, ఏ ఫిలిష్తీయుల చేతిలో విజయం పొందాడో అదే ఫిలిష్తీయుల చేతిలో ఇప్పుడు ఓటమి. కారణం ఏమిటి? ఎక్కడైతే ఏ ఉద్యోగంలో విజయం పొందితివో ఇప్పుడు ఆ ఉద్యోగంలో నీకు ఎందుకు ఓటమి పాలైపోతా ఉన్నావు? నీ సొంత గ్రామములో విజయం పొందిన వ్యక్తివి ఈరోజు ఏ గ్రామములో నిన్ను అసహించుకుంటున్నారు? కారణం ఏమిటో తెలుసా? నీవిప్పుడు దేవునికి దూరం అయిపోతా ఉన్నావు. సౌలు ఒకప్పుడు దేవుని హత్తుకొని ఉన్నాడు, ఇప్పుడు దేవుని ఆజ్ఞలకే విడిచిపెట్టి అవిధేయుడైనట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు సౌలు పక్షమున అతడు యుద్ధము చేయట్లేదట. ఒకప్పుడు సౌలు పక్షమున ఫిలిష్తీయులను ఓడించినటువంటి దేవుడు ఇప్పుడు అదే ఫిలిష్తీయుల చేతులనట అతడు ఓడిపోయి చనిపోయానని వాక్యం సెలవిచ్చింది. కారణం ఏమిటో తెలుసా? రెండు మన చేతుల్లో ఉంటాయి. నీకు విజయం కావాలన్నా, నీకు ఓటమి కావాలన్నా, నీకు తెలుసు ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు. నీకు బాగా తెలుసు. సౌలు ఎందుకు ఓడిపోతుండో ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఆజ్ఞను అతిక్రమించాడట. ఆయన ఆజ్ఞకు లోబడలేడట. ఏ రాజుగానైతే సౌలు చేశాడో ఆ సౌలు ఆ రాజ్యం మీదకి వెళ్ళి తీసేంత వరకు కూడా అర్థమవుతలేదు. ఈరోజు బిడ్డ కట్టుకున్నటువంటి, పొందుకున్నటువంటి ఒక రక్షణ ఈరోజు ఒకవేళ నువ్వు పోగొట్టుకుంటున్నావా? సౌలు వలె ఓడిపోతున్నావా? నీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తలేడా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడే కదా. ఓటమి ఎందుకు అయిపోతున్నావు? ఓడిపోకూడదు. ఇప్పుడు అదే స్థానములో నా దేవుడు ఏం కార్యం చేస్తున్నా చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనానికి వద్దాం. అపోస్తుల కార్యములు. తరువాత అతనిని తొలగించి, ఎవరిని? సౌలును తొలగించి దావీదును, చూడండి, దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అండర్లైన్ చేసుకోండి. ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సౌలు రాజ్యం పోయేంత వట్టుకు కూడా దేవునికి లోబడలే. అయ్యో, ఎందుకు నేను దేవునికి దూరం అయిపోతిని? ఒకప్పుడు దేవుని హత్తుకున్నటువంటి సౌలు అభిషేకం దిగి వచ్చింది. ప్రవక్తలలో సౌలు ఉన్నాడా? ఇంత పరిశుద్ధాత్మ అన్య భాషలతో మాట్లాడుతున్నటువంటి సౌలు ఈరోజు ఆ పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు, ఆ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి హత్తుకొనడం మానేశాడు, లోకం వైపు చూచాడు, అతని ఆజ్ఞను అతిక్రమించాడు. ఇప్పుడు ఓటమి పాలైపోయాడు. అదే స్థానములో ఇప్పుడు
దావీదును నిలబెట్టినట్టు వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దావీదు పక్షమున దేవుడు యుద్ధం ఎలా చేస్తుండో ఒక మాట మనం చూద్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం నుంచి 47వ వచనం వరకు మనం చదువుకుందాం. దావీదు చూడండి, దావీదు అంటాడు, ఎవరిని అంటున్నాడంటే ఇదిగో గొల్యాతు గురించి అంటాడు. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబారములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండునందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, మిమ్మును మా చేతికి అప్పగించును. హల్లెలూయా. 40 దినములు సౌలు సైన్యం ఉన్నదే, కానీ ఒక్కరు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. ఒక్కరు కూడా ఫిలిష్తీయుని కొట్టలేకపోయారు. ఇప్పుడు దావీదును పంపించాడు దేవుడు. ఇప్పుడు ముందుగానే చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు కత్తి పట్టుకొని వస్తున్నావు, నువ్వు ఈట పట్టుకొని వస్తున్నావు, నా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావు. ఈరోజు ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్టు నా పక్షమున నా దేవుడు నీతో యుద్ధం ఆడతాడు. ముందే చెప్పేస్తుండు. కారణం ఏమిటో తెలుసా? ఎందుకు అంత కరెక్ట్గా దావీదు చెప్తా ఉన్నాడు? ఎందుకంటే దావీదుకు తెలుసు, మా పక్షమున యెహోవా యుద్ధము చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు, నువ్వు కత్తిని పట్టుకొని వస్తున్నావు, ఈటెను పట్టుకొని వస్తున్నావు, నా చేతిలో ఏమి లేకున్నా సరే ఇదిగో ఈరోజు నీ తలను తెగ నరుగుతా. కారణం ఏమిటి తెలుసా? నా పక్షమున యుద్ధం చేసే దేవుడు నాతోనే ఉన్నాడు. అంత బలంగా ఎలాగ చెప్తున్నాడంటే, అనగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో ఏ రీతిగా అయితే చెప్పిండో, మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు అని చెప్పిండో, ఇప్పుడు అదే మాటను ఇప్పుడు దావీదు తన మనస్సులో ఉంది. ఎందుకంటే దావీదు నా హృదయంలో ఎరిగినవాడు, నా మనస్సులో ఏముందో దావీదు ఎరిగినవాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క హృదయంలో ఏమున్నదో దావీదు ఎరిగినవాడు. కాబట్టి ముందే చెప్తా ఉన్నాడు, మా సైన్యం అంతా భయపడిపోతూ ఉన్నారు, మా సౌలు రాజు భయపడిపోతున్నాడు. ఇదిగో నేను భయపడేవాడిని కాదు. ఎందుకంటే గుర్తున్నా, యాకోబు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం అంటాడు, యాకోబు నువ్వు భయపడకమో, నేను నిన్ను పేరు పెట్టి పిలిచితినని వాక్యం సెలవిచ్చింది. రోషం కలిగినటువంటి దావీదు, దేవుణ్ణి హత్తుకున్నటువంటి దావీదు ఇప్పుడు ఫిలిష్తీయునితో యుద్ధం పోతుండు. ఏ ఫిలిష్తీయుల చేతిలో మా సౌలు రాజు చనిపోయాడో అదే ఫిలిష్తీయులను ఈరోజు ఈ లోకములో లేకుండా, ఈ ప్రాంతంలో లేకుండా మాకు అగనిష్టంగా ఉన్నటువంటి ఈ ఫిలిష్తీయులు మా దేవుణ్ణి దూషించేందుకు ఎవడు వీడో, ఇదిగో నేను ఇప్పుడు వస్తున్నానయ్యా, నా పక్షమున నా దేవుడు యుద్ధం చేస్తాడు. కాబట్టి యుద్ధం యెహోవాదని అతడు బయలుదేరుతున్నట్టు వాక్యం సెలవిచ్చింది. ఎందుకు ముందుగా దావీదు ప్రకటన చేశాడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 16:8 సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక. అబ్బా చూసావా, యుద్ధము జరుగుతూ ఉన్నది, ప్రకటన జరిగింది, 40 దినములు అవుతా ఉన్నది. సౌలు సైన్యం ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు దావీదును దేవుడు పంపించాడు. దావీదు హృదయములో ప్రభు ఉన్నాడు, హత్తుకొని ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడకు. ఇప్పుడు ఫిలిష్తీయుడు గొల్యాతు ఉన్నాడు, గొల్యాతు ముందు దావీదు ఉన్నాడు. దావీదు ఎందుకు అన్నాడంటే, యుద్ధము యెహోవాదైన ఎందుకు సౌలు ఆ యొక్క ఫిలిష్తీయుని మీదకి విసిరాడు ఆ మాటనంటే, ఆయన కుడి పార్శ్వమందు
ఆయన చూచుచున్న దేవుడు. దావీదు దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు, సౌలు ఫిలిష్తీయుని చూస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు సైన్యం అంతా కూడా ఫిలిష్తీయుని చూస్తున్నారు. వారు బహుభీతులైరని వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిస్థితిలో దావీదు దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? దేవుణ్ణి దావీదు హత్తుకొని ఉన్నాడు కాబట్టి, దావీదు ఆయన కుడి పార్శ్వమున యెహోవా కనపడుతున్నాడు కాబట్టి చెప్తాడు, నువ్వు భయపడకు, యుద్ధము నేను చేస్తా, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పేసి దావీదు సవాలు విసురుతూ చెప్తాడు, నీ తల నరుకుతాను ముందుగానే చెప్తాడు. కారణం ఏమిటో తెలుసా? నా పక్షమున యెహోవా యుద్ధము చేస్తాడు కాబట్టి నేను నీకు భయపడే అవసరం లేదు. ఇప్పుడు చూడు, ఇదే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 47 తర్వాత చదువు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం తర్వాత 17వ అధ్యాయంలో 47వ వచనం తర్వాత చూసారా? అండర్లైన్ చేసుకోండి. మిమ్ములను మా చేతికి అప్పగించును చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలయుటకై అతనిని ఎదుర్కొనేందుకు పోగా, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యముల తట్టు పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. ముందుగానే చెప్పాడు, నీ తల తెగ నరుకుతా. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏపాటివాడో? సజీవుడైనటువంటి దేవుడు, ఆయన పిల్లలను నువ్వా భయపట్టేది? ఇదిగో ఈరోజు యెహోవా పేరిట నేను వస్తా ఉన్నాను. ఇప్పుడు ఏం తీసుకొని పోయాడు? వడిసెల 5 తన సంచిలో నుంచి నున్నటి రాళ్ళు, అందులోని ఒక రాయి తీసి వడిసెలతో కొట్టినప్పుడు వాని నుదుట తాకినప్పుడు వాడు వెనుకకు బోర్ల పడాలి. కానీ నుదుటికి తాకినప్పుడట వాడు ముందుకు పడిపోయిందని వాక్యం సెలవిచ్చింది. కారణం ఏమిటో తెలుసా? ముందు నుంచి దావీదు కొడతా ఉన్నాడు, వెనక నుంచి నా దేవుడైన యెహోవా కొట్టేస్తా ఉన్నాడు అని. భయపడకో, యుద్ధము యెహోవాదే. రోషము కలిగినటువంటి దావీదు, భయపడకు, నా కుమారుడి కదా, నేను రోషం కలిగిన దేవుడయ్యా, నా రోషము నీలో పెట్టుతున్నాను కాబట్టి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏపాటివాడో నేను నీ పక్షముని యుద్ధం చేస్తానయ్యా, నువ్వు భయపడకు. ఆ రాయి బండ, ఆ బండ క్రీస్తే అని చెప్పేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడే. మోసేతో వాగ్దానం చేసి ఇజ్రాయేలు ప్రజలకు విడుదల ఇచ్చినటువంటి దేవుడే. యెహోషువతో వాగ్దానం చేసి రాజులను ఓడించినటువంటి దేవుడే. ఎక్కడ ఓటమి లేదో, దావీదుకు ఓటమి లేదో, సౌలుకు కూడా ఓటమి లేదు. కానీ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఓటమి పాలైనట్టు వాక్యము సెలవిస్తుంది. ఈరోజు వాక్యం విన్నట్టు నా సహోదరుడా, నా సహోదరి, ఎక్కడ నువ్వు ఓడిపోతున్నావు? ఓడిపోవుడు నా తండ్రి జీవితంలో లేదు. నా తండ్రి జీవితంలో ఓటమి లేదని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు వారి పక్షమున యుద్ధములు చేసినటువంటి దేవుడు నీ పక్షమున దేవుడు ఎందుకు యుద్ధం చేయలేకపోతా ఉన్నాడు? నీకు తెలుసో ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసో. ఆజ్ఞను అతిక్రమించావా? 10 ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలో ఏదైనా ఒక ఆజ్ఞను అతిక్రమించిపోయావేమో తెలుసుకో. సౌలు ఓటమి ఆజ్ఞను అతిక్రమించాడట. ఈరోజు వాక్యం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ నువ్వు కూడా తన ఆజ్ఞను అతిక్రమించావో లోబడు. యుద్ధము యెహోవా చేస్తాడు నీ పక్షమున. మరి ఎవరయ్యా మనకి ఇప్పుడు దుష్టుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-13 ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-13 వచనం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-13 వచనం వరకు చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
చూడండి, ఆయన యందు బలవంతులైయుండుడి అనగా నీ సాతాను అయిన అపవాది శత్రువును ఓడించాలంటే నువ్వు బలవంతుడు అయి ఉండాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా వాక్యము సెలవిస్తుంది. ఆయన భూమి మీదికి ఆయన కుమారుడుగా పుట్టుతాడు. ఆయనలో 5 మాటలు చెప్పాడు. ఆయన సమాధానకర్త, అతడు బలవంతుడు. బలవంతుడైనటువంటి ఆయన యందు మీరు బలవంతులై ఉండుడే. దేంట్లో బలవంతులమై ఉండాలి? ఆత్మలో బలవంతులమై ఉండాలండి. శరీరములో బలం వద్దు. ఈ మట్టి శరీరము తిరిగి మన్నైపోవునని వాక్యం సెలవిస్తుంది. ఎందుకో శరీరాన్ని పెంచుతావు, తుదకు చివరికి వాక్యము సెలవిస్తుంది, అపవాది అయిన నీ శత్రువును జయించాలి అంటే నువ్వు ఆత్మలు బలవంతుడైన దేవుడు, అతడు త్రియేక దేవుడు, అతడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మను మీరు ధరించుకొనుడే. దేన్ని నువ్వు బలపరుస్తున్నావు? నీ శరీరమును. శరీరము ఏమి చేయలేదు, మన్నైనది మునుపటి వలన తిరిగి మన్నైపోతుంది. ఆ ఆత్మ దేవుని యొద్దకు చేరాలని వాక్యం సెలవిచ్చింది. తుదకు మీరు ఆయన యందు బలవంతులై ఉండుడే. అక్కడికి వెళ్ళి చదవమ్మా. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమున వానిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడే. ఆ సర్వాంగ కవచం ఏమిటి? ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇస్తాడట, నువ్వు ధరించుకోమంటుండు. ధరించుకుంటున్నావా? ప్రార్థన ద్వారా బలం పొందుకో, ప్రార్థన ద్వారా ఆత్మ పొందుకో. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆయన నీతో యుద్ధములు చేసేవాడు. అపవాది అయిన సాతాను తంత్రములు నీకు తెలుసు. వాడు అపవాది శక్తి, వానికి పేరు అపవాది, దుష్టుడైన అపవాది అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన శక్తి భూమి మీద ఎవరైతే లోకానుసారము జీవిస్తున్నారో ఆ శక్తి వారిని కదిలిస్తూ ఓటమి పాలు చేస్తూ ఉంది. అయితే బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ఆది కాండం 11వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాముతో అంటాడు, సర్వశక్తి గల దేవుడనని వాక్యము సెలవిచ్చింది. ఈ శక్తి భూమి మీద ఉన్న అపవాది శక్తి ఏమి చేయలేదు. సర్వశక్తిమంతుడైన నా దేవుడు, ఆయనను ధరించుకో, ఆయనను హత్తుకో. నీ పక్షమును యుద్ధములు చేయాలంటే, అపవాది తంత్రములు నీలోనికి రావద్దంటే ఆకాశ మండలమున్న దురాత్మల సమూహం అనే వాక్యము సెలవిచ్చింది. ఆ సమూహము నిన్ను ఎందుకు పోరాడుతూ నీతో వెంటబడతా ఉంది? కారణం ఏమిటో తెలుసా? అపవాదికి మీరు చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇచ్చినప్పుడే నీకు ఓటమే, అపవాదికి చోటు ఇచ్చినప్పుడే నీకు విజయం లేదు. అయితే ఆయనిచ్చే సర్వాంగ కవచమును నువ్వు ధరించుకొని ఆయన వైపు చూచి ఆయనను హత్తుకొని నువ్వు జీవిస్తే నీ పక్షమున నా దేవుడు యుద్ధము చేసే దేవుడు. ఈ దుష్టుడైన హామానే, ఆ దుష్టుడైన ఆ మధ్యాకాశములకి ఊడిపడ్డా ఆ లూసిఫర్ వాడే ఇప్పుడు నిన్ను వెంటాడుతూ ఉన్నాడు. వాడే నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. వాడే నీ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ ఉన్నాడు. వాడే నీ ఇంటిని కదిలిస్తున్నట్టంటే ఆ దుష్టుడైన అపవాది యోబును కదిలించాడు. కానీ యోబు జీవితంలో ప్రార్థన ఉన్నది, ప్రార్థన శక్తి చూశాడు. ఎంత అపవాది ఓడించినా ఆయన ఒక్క అడుగు కూడా ఓడిపోలేడు. కారణం ఏం తెలుసా? నా పక్షమున ఆయన యుద్ధము చేసే దేవుడు. గట్టిగా కొట్టి చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపరచండి. ప్రియ దేవుని బిడ్డ, ఇక నేను ముగిస్తూ ఉన్నాను. ఓడిపోతున్నావా? సౌలు ఓడిపోవడం కారణం ఏందో మనం చూసాం. దావీదు ఓడిపోలేడు, మోషే ఓడిపోలేడు, యెహోషువ ఓడిపోలేడు, మొర్దెకై ఓడిపోలే.
ఎస్తేరు ఓడిపోలేరు. వారి జీవితంలో సర్వాంగ కవచమైనటువంటి ప్రార్థన జీవితమును కలిగి ఉన్నారు. దేవుని కొరకు కట్టబడి ఉన్నారు. ఆయన ఆత్మను పొందుకొని ఉన్నారు. ఉట్టి వాని తంత్రములు మీకు తెలుసు. నీలో ప్రార్థన అనే జీవితం లేకపోతే, పరిశుద్ధాత్మను అభిషేకం నువ్వు పొందుకోకపోతే, ఆయనను ఆజ్ఞను అతిక్రమించితే నీ పక్షమున నా దేవుడు యుద్ధం చేయడు బిడ్డ. ఆయన దగ్గర పొందుకోసిన పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభు వైపు చూడు. ఆయన నీ పక్షమున యుద్ధం చేస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి